వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పట్టణాభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతులకు సంబంధించిన పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం, ఆస్పిరేషన్ టాయిలెట్లు ఏర్పాట్లు, 41.80 కోట్ల అభివృద్ధి పనులు ప్రతిపాదనలు, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కౌన్సిలింగ్ చర్చించింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వ CSR నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. వాస్తవం కూడా ఆ రోడ్డు అవసరం ఉంది అన్నది పేమెంట్ చేయడం కోసం మనం తీర్మానం కోసం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అందరూ ఆమోదిస్తే ఇప్పుడు ఆయనకి ఎంపీలు ఆగిన బిల్లులు ఇస్తారేమంటే ఇప్పుడు ఆమోదం చేయడం వర్క్ చేయడం ఇంకా మీ అభిప్రాయం ఏంటంటే ఈ అంశం మీద ఎమర్జెన్సీ బేసిస్ లో కూడా నేను గవర్నమెంట్ ఇప్పుడు జనరల్ ఫండ్స్ అన్నప్పుడు నేను టెండర్ పెట్టాల్సి మన కమిషన్కి వెళ్ళాను. ఇది ఆల్రెడీ గ్రౌండ్ ఫామ్ 7 అప్లోతో పాటిస్తారు. ఫామ్ 7 ఉంది. డైరెక్ట్ తీర్మానం అయిపోయింది. తీర్మానం పవర్ఫుల్. మన ఏ తీర్మానం ఉంది అంటే కంప్లీటెడ్. 7 అంటే అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. 7 ఉంది. అందరూ తీర్మానం చేసి ఉండొచ్చు కానీ CDM ఆఫీస్ పోయింది. కాబట్టి అంత పెట్టేసినాం. ఇష్యూ చేస్తే మొత్తం అయిపోతుందా? ఇష్యూ అంటే ఏముంది ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలు, భవిష్యత్తు అవసరాలపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ జిల్లా ప్రత్యేక పరిరక్షణాధికారి తోట శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి కోసం 3.488 విద్యుత్ స్తంభాల, 102 విద్యుత్ టవర్లు, 29 ట్రాన్స్ఫార్మర్లు, 3 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఈఈ నల్లూరి మస్తాన్ రావు, దామోదరం, శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరిగిన పనులు గురించి మీకు వివరిస్తా. ఇంకా జరగవలసిన పనులు, ముఖ్యంగా జరగాల్సింది ఏదంటే అవన్నీ కూడా మేము నోట్ చేసుకునేసేసి ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక టైం బౌండ్ ఒక పద్ధతిలో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మొదటగా వార్డు వైజ్గా 5 కోట్ల రూపాయలతో అన్ని పనులు అంటే కొన్ని పోల్ సెలెక్ట్ చేయడం కానీ, ట్రాన్స్ఫార్మర్ సెలెక్ట్ చేయడం కానీ, సబ్స్టేషన్లు, ఏదైనా విద్యుత్కు సంబంధించి పనులు ఉన్నాయో అవన్నీ చేస్తూ వచ్చాం. ఇప్పటిదాకా 21.5 కోట్ల రూపాయలు కంప్లీట్ చేయడం అనేది మా బాధ్యత. మీరు దయచేసి మీ రిక్వైర్మెంట్స్ ఈ సమావేశంలో చెప్పండి. అంతగా మేము కూడా ఒకసారి అనలైజ్ చేసుకుని దేశ బ్యాంకులు కంప్లీట్ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణ వివాదం 2 మద్యం దుకాణాల యజమానుల మధ్య ఘర్షణకు దారితీసింది. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా విషయంలో తలెత్తిన విభేదాలతో ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఘటన సమయంలో ఒక దుకాణం షట్టర్ మూసివేసి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది గారికి చెప్పన్నాం, గారికి చెప్పన్నాం, లక్ష రూపాయలు పెనాల్టీ కట్టాలి. కానీ దాని మీద పెట్టుకొని వాళ్ళు ప్రతిరోజు ఏదో కంప్లైంట్ ఇవ్వాలన్నా నేను ఇస్తాం సార్. అయితే ఉదయం వస్తుంది సార్. సముద్రంలో పడ అందరూ
వీడియో తీసినోడు ఉంటే చెప్పమను. నేను మోకాలు 10 సార్లు నా సైన్ పడుకున్నాను. అన్న ఏదైనా పొరపాటు జరిగింటే వదిలినా 3 సార్లు పడుకున్నాను మోకాలు. ఆయనకి ఎట్లా నీకు అది చూపించాలి. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించనున్న మహాసభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని డెంకాడ మండల టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిన్నింటి రమేష్ నాయుడు చింతలవలస గ్రామ టీడీపీ ఉపాధ్యక్షులు మోపాడ వెంకటరమణ కోరారు. గ్రామాల నుంచి సభకు వెళ్లేందుకు బస్సుల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోపాడ చిన్నకృష్ణ, మల్లేష్, పిన్నింటి సూర్యరావు, కోన తమ్మునాయుడు పాల్గొన్నారు. బస్సులు 24 వచ్చేస్తారు. బస్సులు వచ్చేసిన తర్వాత రాత్రి ఇంటికి వచ్చి తెల్లవారి 7 గంటలకల్లా బయలుదేరాలంటే మీరు 6 గంటలకల్లా వేసి మీ పనులన్నీ చూసుకుని 7 గంటలకి బయలుదేరినట్టయితే ఊర్లో 2 బస్సులు ఉంటాయి ఊళ్ళో ఉండాలి. అలాగే భోగమాన్ రూట్లో 2 బస్సులు ఉన్నాయి. నెక్స్ట్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర 2 బస్సులు ఉంటాయి. నెక్స్ట్ కాలనీలో 2 బస్సులు ఉంటాయి. మొత్తం 8 బస్సులు. 8 బస్సులు కూడా మీరు 7 గంటలకి బయలుదేరి ఎక్కిపోతే మీకు 8 గంటలకి ఇస్తున్నాం. మీ ట్రాక్టర్ డైరెక్ట్గా మేము ఇచ్చేస్తాం. 8 గంటలకి మీటింగ్ వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద దిక్కుగా నిలిచారని కొనియాడారు. ప్రజల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కోల్పోవడం బాధాకరమని ఆయన కుటుంబం సభ్యులకు, పార్టీ శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోదరుడు, నికార్సైనటువంటి ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం తీవ్రంగా కలతపరిచింది అందరినీ కూడా. మొత్తం తెలంగాణలో ఉండేటువంటి ఉద్యమ శ్రేణులు కానీ, బీఆర్ఎస్ శ్రేణులు కానీ మొదటి నుంచి ఆయన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల వారిగా జరిగేటువంటి అభివృద్ధికి తోడు తాను పట్టుబట్టి నర్సంపేట కోసం చాలా జిద్దుబట్టి ఇక ఆయన అడిగిండు, పట్టుబట్టిండు అంటే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కాదనలేనటువంటి ఒక ఒత్తిడి తీసుకొచ్చేవాడు. అంత తపన పడేవాడు ప్రజల కోసం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రత్యేక జీవో వేయలే. ఒక నర్సంపేట నియోజకవర్గంలోనే ఆయన ముఖ్యమంత్రి గారిని ఆనాడు ఒప్పించి దానికి రిహాబిలిటేషన్ కింద, ప్రత్యామ్నాయంగా పునరావాసం కింద, మళ్ళీ పంటకు ప్రత్యామ్నాయంగా సహాయపడేటువంటి సహాయక చర్యలు ఉంటాయి. అది నామమాత్రంగా ఉంటాయి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వాల్లోనైనా సరే తుఫాన్లు వచ్చినా, రాళ్లవాన వచ్చినా, ఇంకో రకమైన ప్రకృతి ప్రథమ శ్రేణి నాయకుడు, ప్రథమ శ్రేణిలో ఉండేటువంటి నాయక గణంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయనను కోల్పోవడం అనేటువంటిది చాలా చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, ఆయనతో ఉండేటువంటి శ్రేణులకు అందరికి కూడా నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని సందర్భంగా తెలియజేస్తూ, అందరూ గుండె నింపనం చేసుకొని సుదర్శన్ రెడ్డి కలలు కన్నటువంటి తెలంగాణ సాకారమైంది. సుదర్శన్ రెడ్డి కలలు కన్నటువంటి అభివృద్ధి అనేటువంటిది నర్సంపేటలో కానీ, పరిసర ప్రాంతాల్లో కానీ అది కొనసాగడం కోసం, ఆయన ఆశయ సాధన కోసం కట్టుబడి ఉండాలి శ్రేణులు అని చెప్పి నేను మనవి చేస్తాను. జై తెలంగాణ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రభావం కొనసాగుతోంది. పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద నదిపాయకు వేసిన తాత్కాలిక గట్టు వరదకు తెగిపోవడంతో 4 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడిలంక, గంటి పెదపూడి, బూరుగులంక, అరిగెల, వారిపాలెం గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందస్తు చర్యల్లో భాగంగా రెవెన్యూ అధికారులు మరపడవులు, లైఫ్ జాకెట్లు సిద్ధం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరును వెంటనే రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలేరు బంద్ విజయవంతమైంది. అత్యవసర సేవలు మినహా హోటళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అనంతరం నాయకులు బస్టాండ్ సమీపంలో రాస్తారోకో, వేణు కాంప్లెక్స్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆలేరు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఇక్కడ డివిజన్ ఏర్పాటుకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రజల అది ఉన్నది కాబట్టి విస్తీర్ణం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా గతంలో అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వస్తే మేము రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీలు ఇచ్చి ఎన్నికలలో గెలిచిన తర్వాత వాళ్ళు నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. అందుకే ఈ పోరాటం చేయడం జరుగుతుంది. నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఆలేరు వెనుకబడడానికి కారణం నిరుద్యోగం, వ్యాపారం, లేకుంటే ఆరోగ్య రీత్యా ఇవన్నీ మూలంగా ఈరోజు మనం రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మన దగ్గర కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఆ రకంగా చూస్తే రెవెన్యూ డివిజన్ 5 మండలాలతో కూడుకొని రెవెన్యూ డివిజన్ సాధించాలనే నేపథ్యంలో దాదాపు 6 సంవత్సరాల నుండి ఉద్యమాలు సాగుతా ఉన్నాయి. ఈ పోరాటాలు ఇక్కడ కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు వరకు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు మరి బంద్ ప్రకటించడము అఖిలపక్ష నాయకులందరూ కూడా అఖిలపక్షం తరపు నుంచి ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మరి అన్ని పార్టీల నాయకులకు మరి ఈ యొక్క పట్టణ ప్రజలకు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైపోతుంది. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తప్ప వేరే అవకాశం లేదు. గత 5 సంవత్సరాల నుండి కూడా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. అలాగే దీని మీద స్పందించి గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లైల గారు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మల్లదొడ్డి గ్రామంలో శ్రీ 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 ఎగులమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. సుమారు 3000 మంది మహిళలు బోనాల ఊరేగింపుల్లో పాల్గొని కుటుంబాల సుఖ సంతోషాల కోసం అమ్మవారిని ప్రార్థించారు. ఈ జాతర 2వ తేదీ ఆదివారం గరగ నృత్యాలతో ముగియనందున ఆలయ నిర్వాహకులు తెలిపారు. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలం గొల్లపల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు సానికొమ్మ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజా సంక్షేమం, అందరికి కూడా పేదలకు సాయం చేయడం, మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రతి పల్లెకు, ప్రతి వార్డుకు అందే విధంగా ఈరోజు ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన మనకు ప్రజా పరిపాలన అందిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోబట్టి ఈరోజు మనకు రూపశిక్షణ పథకాలన్నీ కూడా ఇచ్చేశారు. ఈరోజు మనం పంట నష్టాన్ని కూడా ప్రేమ పథకం కూడా ఈరోజు లాస్ట్ అందరూ మీరు పంట నష్టాన్ని కూడా కట్టుకోండి, ఇన్సూరెన్స్ కట్టుకోండి. రేపు ఖచ్చితంగా ఎకరాకు మీరు ఏమైతే మినుము, కంది, అలసంద, వరి వీటన్నిటిని కూడా మనం బీమా కట్టుకుంటే మన అకౌంట్ లో డబ్బులు పడతాయి. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. మన ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా మీకు రోడ్డు వేశారు. ఎందుకు వేశారు? మీరు ఓటు వేశారు కాబట్టి ఈ రోడ్డు వేశారు. మిగతా రోడ్డు కూడా వేములపాడు, మీ ఎస్సీ పాలముట్టు, ముప్పువారిపల్లెకు కూడా
బాపట్ల జిల్లా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠి, జిల్లా రెవెన్యూ అధికారి తదితర అధికారులు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. భూ వివాదాలు, గృహ నిర్మాణం, పింఛన్లు, త్రాగునీరు, విద్యుత్ సంక్షేమ పథకాలపై ప్రజలు వినతులు అందించారు. అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. చేయించడానికి కమిషనర్ గారు శ్రీకాకుళం జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ వ్యవహరించిన తీరును జనసేన ఆముదాల వలస ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహనరావు తీవ్రంగా ఖండించారు. పోలీసులు అధికారిపై దౌర్జన్యం చేయడం అనాగరిక చర్యని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించేది లేదని పేర్కొన్నారు. ఈ నా కొడుకులు కనీసం బుద్ధి లేకుండా ఒక ఆడపిల్లని అన్యాయంగా వీళ్ళకి నచ్చినట్టు మీరేమన్నా సరే, పోలీసులు అదే స్థానంలో మగవాళ్ళు ఉంటే అది వేరే పరిస్థితి. మీకు నచ్చినట్టు చేసినా సరే వాళ్ళు నిలబడగలరు. ఆడపిల్ల తనం రక్షించుకుందామని చెప్పి రెండు చేతులు ఇలా పెట్టుకుంటుంటే అడుతో వస్తున్నారు, వీటితో వస్తున్నారు. ఏంటయ్యా మీరు? ఏమయ్యా చింతాడ రవికుమార్, నీకు కనీసం సిగ్గుందా? నేను చదువుకున్నాను, నేను పిహెచ్డీ చేశాను. ఎక్కడికి వెళ్ళిపోయినాయా నీ పిహెచ్డీలు? నీ టీచరు, నీ గురువు గారు నీకు ఇదేనా నేర్పారు? ఈ సంస్కారమా నీకు నేర్పింది? నీ తల్లిదండ్రులు ఈ సంస్కారం? ఆ నియోజకవర్గాన్ని నువ్వు అండకుంటావా? ఒక మహిళా పోలీస్ అనే ఒక గౌరవం లేదు, కనీసం లేదు. వాళ్ళందరికీ రెచ్చగొట్టుకుంటూ వెధవలందరూ రెచ్చగొట్టి నువ్వే ఆవిడ పైన చేతులు వేస్తున్నావు, మీదకి వెళ్ళిపోతున్నావు. ప్రతి ఒక్కరు చేతులు వేస్తున్నారు. మీరు నిజంగా చెప్తున్నా, శ్రీకాకుళంకు సైకో వచ్చాడు. ఆ సైకోని పట్టుకొని మిగతా వాళ్ళందరూ సైకోల్లా బిహేవ్ చేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం తలదించుకునే రోజు ఈ రోజు. నిజంగా చెప్పాలంటే మహిళా పోలీస్ పైన ఇలాంటి అగత్యానికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని మీరు సుమోటోగా తీసుకొని లోపల వేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళని ఇలాగే నిడిచిపెట్టేస్తే వీళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి. తక్షణమే మీరు సుమోటోగా తీసుకోవాలని ఎస్పీ గారికి మీరు విన్నవించుకుంటాను. జై జై జనసేన. ఈ నా కొడుకులు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మలుపు కానుందని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. ఎయిర్పోర్టు ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజలు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని విమర్శించారు. నమస్కారాలు. ఇవాళ ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే రేపు 1వ తారీఖున జరగబోయే ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమమే మా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాకి ఒక ఆదర్శం. రేపు మరి జాతికి అంకితం చేయబోయే భోగాపురం ఇంటర్నేషనల్ ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిన గౌరవ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి, గౌరవ ప్రధానమంత్రి వర్యులకి ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ వారికి మేమంతా రుణపడి ఉంటాం ఈ ఉత్తరాంధ్ర ప్రజలమని
మరొక్కసారి నమస్కరిస్తూ తెలుసు, ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు, ఎవడూ కూడా ఈ గొడ్డల పార్టీ నాయకుడు మాటలు వినే పరిస్థితి, నమ్మే పరిస్థితిలో లేరు అని ప్రతిపక్షానికి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారాలు. అసలు గొడ్డల పార్టీ నాయకుడికి దేని మీద అవగాహన ఉందో నాకైతే అర్థం కావట్లేదు. నేషనల్ అనుకుంటున్నారా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుంటున్నాడో ఆయనకి దేనికి కూడా అవగాహన లేదు. కనీసం సబ్జెక్టు మీద అవగాహన ఉండి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఎవరైనా కనీసం ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని ఒకసారి వాట్సాప్లో వినే పరిస్థితి ఉంటుంది. దయచేసి సబ్జెక్ట్ తెలుసుకో జగన్మోహన్ రెడ్డి అని. చిత్తూరు జిల్లా సంతపేటలో శ్రీ నాగాలమ్మ ఆలయంలో 23వ వార్షిక మహోత్సవం సందర్భంగా జాతర వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికింది. అనంతరం అమ్మవారికి తొలి పూజలు నిర్వహించి భక్తులు అంబలి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అమ్మవారు శ్రీ నాగాలమ్మవారు ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా మరెన్నో సంవత్సరాలు అంగరంగ వైభవంగా మా ద్వారా, మా కమిటీ మెంబర్ ద్వారా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. మా మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అన్న గారు రావడం మాకెంత ఆనందం. ఆయన కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటారు. అలాగే వస్తారు, ప్రతిసారి వస్తున్నారు. ఇది 23వ సంవత్సరం, ఈసారి కూడా వచ్చారు అని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ శ్రీ నాగాలమ్మవారి జాతరకి జరుగుతుంది. ఇప్పుడు తొలి పూజ జరిగింది. రేపటి నైట్ కూడా అక్కడ వీధి నాటకం జరుగుతుంది. రేపటి కూడా అక్కడ అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకి అమ్మవారి నాగాలమ్మ తల్లిని అంతంత వైభవంగా మేళ తాళాలతో ఊరేగింపు అత్యంత వైభవంగా సంతపేట పరిసర ప్రాంతంలో ఇందిరానగర్, సంతపేట, సంగల్ కాలనీ, రాజీవ్ గాంధీ నగర్ టోటల్గా ఈ ఏరియా మొత్తం టోటల్గా అమ్మవారిని ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ప్రజలు వాళ్ళందరూ పాల్గొని వాళ్ళ ఇంటి దగ్గర. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నా అమలు చేయడం లేదని విమర్శించారు. పోరాటాలు ద్వారానే హక్కులు సాధించుకోవచ్చని పేర్కొన్నారు. ధర్నాలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేతనాలు పెంచుతామని చెప్పి గతంలో సమ్మె సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ హామీలు అటకెక్కిపోయినాయి. వాటిని ఇంతవరకు అమలు జరపనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి కార్మిక సోదరులారా, ఇవాళ పాలక వర్గాలని గత 40 సంవత్సరాల కాలం నుంచి స్కీమ్ వర్కర్లు మోసపోతూనే ఉన్నారు. ఈ మోస మాటలు నమ్మవద్దు. ఖచ్చితంగా పోరాటాల వైపునే మనం ప్రయాణం చేయాలి. పోరాటాల ద్వారానే సాధించుకోగలం. పోరాటాల ద్వారానే మన హక్కులు నిలబెట్టుకోగలం. అంతేకాదు, ఇవాళ కానీ మీరు కానీ చూస్తే ఈ మేరకైనా సరే ప్రభుత్వాలు మన జోలికి రాకుండా ఉండటానికి కానివ్వండి, మనకి 1 సౌకర్యాలు రావడానికి కానీ కారణం మన పోరాటాల ఫలితమే. ఆదాని వచ్చాడయా ఆంధ్రప్రదేశ్ కంటే రామాయపట్నం రాసిస్తాను. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, పక్కా గృహాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు కల్పించాలని, జర్నలిస్టులపై దాడులు నివారణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టుల రచనకు ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలి. జర్నలిస్టుల ఐక్యత. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. జర్నలిస్టుల ఐక్యత. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి.
జిందాబాద్ 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 ఏపీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్ 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 ఏపీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్ నేతృత్వ రాజేష్ మిస్త్రీ. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.